నమస్తే. అరుణోదయ నాగన్న గారి వైఫ్ లక్ష్మక్క గారు ఉన్నారు. ప్రజెంట్ ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్లో డెడ్ బాడీని డొనేట్ చేసిండ్రు. ఒక 2 నిమిషాలు మాట్లాడిద్దాం. ఏం చెప్తారమ్మా? నాగన్న గారు ఈరోజు ఆయన భౌతికంగా లేకుండా పోయిండు. మీరు ఉద్యమాల్లో కూడా పనిచేసిన వ్యక్తులు ఏం చెప్తారు? మీరు ఏం పంచుతారు? ఇప్పుడు మేము 78లో పూర్తి కార్యకర్తగా ఇద్దరం కలిసి పనిచేయటానికి వచ్చినాం. పేద ప్రజలు ఏ ఇబ్బందులు పడుతున్నారో, భూస్వాములు పెట్టుబడిదారులు ఈనాడు పేద ప్రజల మీద అణిచివేత ఉంటుంది కాబట్టి ఈ అణిచివేతకి వ్యతిరేకంగా మనం కూడా పోరాడదాం. మనం కూడా అలాంటి పేదోళ్ళమే, ఆ పేదరికం నుంచే వచ్చాము. ఆ పేదరికం నుంచి వచ్చి ఆ పేదోళ్ళ కోసమే మనం పనిచేద్దాము. మనము జీవితకాలం కూడా ఆ పోరాటంలో పాల్గొని మనము పనిచేయాల్సింది అనుకొని మేము ఆనాడు 78లో రావటం జరిగింది. నాకు మాత్రము చదువు అయితే రాదు. నేను విప్లవ పార్టీలకు వచ్చాకనే నేను ఆ చదువు నేర్చుకొని నేను ఒక పాటలు పాడటం కానీ, బుర్రకథలకి వంత పాడటం కానీ ఇట్లా మేము ఇద్దరం కలిసి కూడా చేశాము. కామ్రేడు రామనరసయ్య గారి బుర్రకథ మేము చాలా చోట్ల కూడా చెప్పాము. ఆ బుర్రకథకి మేము చెప్పినందుకు ప్రజలు కూడా స్పందించి మీరు ఇంకోసారి చెప్పాలి, ఈ కథ మీకు బాగుంది అనే ఉద్దేశంతో కూడా ఆ మీటింగ్లలో వచ్చిన ప్రజలు కూడా ఇది మళ్ళొకసారి చెప్పాలి, ఈ పాట కూడా మళ్ళొకసారి పాడబాడాలనేది నాగన్న గారిని కోరారు. అరుణోదయ నాగన్న మా ఇంటి పేరు పరకాలైతే మా అరుణోదయ సంఘంలో చేరి ఆయన అరుణోదయ నాగన్నగా పేరు పొందటం జరిగింది. కానీ ఇప్పటిదాకా కూడా పరకాల నాగన్న అనేది కూడా ఎవరికి తెలియదు. అరుణోదయ నాగన్న అనే ఆంధ్ర తెలంగాణలో కూడా ఆ పేరు పొందిన కామ్రేడు నాగన్న. ఆ నాగన్న నిన్న 1 గంటకి తను శ్వాస వదిలి తను సౌగ్లీల అయ్యారు. దానికి ఈ పేదరికం కూడా అందరూ కూడా ఏ విధంగానైతే నాగన్న పేద ప్రజల కోసం పాట పాడి రాసి ఇవన్నీ చేశాడో వాళ్ళు కూడా స్పందించి ఎవరికి రానంత ఉత్సాహంగా మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నాగన్న రథయాత్రలో పాల్గొన్నారు. ఆ పాల్గొని మేము ఏమనుకున్నామంటే, నాతోటి అన్నాడు, నేను చచ్చిపోతే హాస్పిటల్కి ఇస్తే మంచిగా ఉంటుంది, బాగుంటుంది అనేది తను అనటం జరిగింది. అదేవిధంగా తను మాట తప్పకుండా మేము బాడీని అంకితం చేయాలనేదే ఉద్దేశంతో మేము ఇవాళ ఈ మెడికల్ కాలేజీలో. లక్ష్మక్క గారు, ఇప్పుడు నాగన్న గారు ఎందుకు సమాధి చేయొద్దు, చితిలో కాల్చొద్దు, ఎందుకు బాడీని ఇవ్వాలని ఎందుకు ఆయన ఉద్దేశం ఏంటి అసలు? అంటే చితి చేస్తే ఒక తలకోరి పెట్టాలి, ఆయనకి స్నానం చేపించాలి. ఇలాంటిది లేకోకుండా మనం ఒక విప్లవ పార్టీలో కమ్యూనిస్ట్ పార్టీగా మనం పేరు పొందిన వాళ్ళం కాబట్టి మనం అలాంటిది చేయొద్దు. ఇది ఏ విధంగానైతే ఇప్పటిదాకా మన పేద ప్రజల్లో ఎట్లా పని చేశామో అదే విధంగా కూడా నా శవాన్ని కూడా ఇస్తే అట్లా పేద విద్యార్థులు అందరూ కూడా దీన్ని నేర్చుకోవటానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము శవాన్ని ఇవ్వటం జరిగింది. అదే ఉద్దేశంతో ఇక్కడ మేము చేసాం. మీరు కూడా దళంలో పనిచేసినట్టు తెలుస్తూ ఉంది. ఇద్దరు కలిసి ఆ భావజాలంతో ఆ పాటలు కానీ ఆ ఉద్యమాలు చేసినారు. అసలు మీ ఇద్దరు కలిసి సమాజంలో ఎంతో కొంత మార్పు తీసుకురాగలిగినరా? మీరు అనుకున్నది రీచ్ అయినరా? మేము అనుకున్నది దాదాపు నేను దళంలో పనిచేశాను. దళంలో పనిచేస్తూ దళం దగ్గర నాకు చదువు రాదు. మా అమ్మ మా నాన్న కూడా చదువు నేర్పించలేదు, నన్ను స్కూలుకు కూడా పంపించలేదు. ఎందుకంటే
మేము మా అమ్మ వాళ్ళు కూడా చాలా పేదరికంలో ఉండి చదువుకు పంపించలేని పరిస్థితులలో మా కుటుంబం ఉన్నది. మా కుటుంబం మేము 5గురం. నేను ఇంటికి పెద్దదాన్ని. నా తర్వాత ఇద్దరు తమ్ముల తర్వాత ఒక చెల్లి తర్వాత ఇంకో తమ్ముడు. మేము 5గురం మా అమ్మ కడుపున పుట్టిన వాళ్ళం. మా అందరినీ కూడా చదివించే పరిస్థితి లేక ఉంటే మేము కూలీ నాలి చేసుకొని తిని బతికే వాళ్ళం. అందుకనే మీరు చదివితే మాకు ఎవరు కూలీ నాలి చేసి మన జీవనం ఎట్ట గడుతుంది అనేది ఉద్దేశంతో మా అమ్మ మా నాన్న వాళ్ళు అలా చేశారు ఆ రోజు. అందుకనే నేను 76లో మా పెళ్ళయింది. 76లో మా పెళ్ళయినాక 76 ఉన్నాం, 77 ఉన్నాం. 78లో మేము పూర్తి కార్యకర్తగా పనిచేయటానికి వచ్చినాం. అప్పటి నుండి కూడా నేను ఒక 2-3 సంవత్సరాలు దళంలో పనిచేసి దళం దగ్గరనే చదువు నేర్చుకొని నాకు రాయటం కానీ చదవటం కానీ వస్తుంది ఇప్పుడు. కానీ అదే ఈ విప్లవ పార్టీ లేకపోతే నేను ఇట్లా పార్టీలో రాకపోతే చదువు రాకపోవునేమో, నేను ఎక్కడ పని చేసేదాన్నో అనేది నాకు అనిపించింది. అందుకనే మేము కూడా ఈ తర్వాత బయటకు వచ్చి మళ్ళీ పాటలు పాడటం కానీ బుర్రకథలు నేర్చుకొని చెప్పటం కానీ అలాంటిది జరిగింది. అదే ఉద్దేశంతో మేము. లక్ష్మక్క గారు, ఒక చివరి ప్రశ్న. పరిపూర్ణంగా ముగిసిందా నాగన్న గారి జీవితం? పరిపూర్ణంగా ముగిసింది. ఎందుకంటే 350 ఎకరాల పోడు భూములు కొట్టి దానికి పాటలు పాడి దాన్ని అభివృద్ధి చేయటం కోసం నేను కూడా దాంట్లో కృషి చేసి దాన్ని సాధించాము అనే ఉద్దేశంతో మేము అనుకుంటున్నాం. అందుకనే సాధించాము. ఈనాడు గిరిజనులు తిండి లేకుండా ఏమి లేకోకుండా జావ దాగి నీళ్లు దాగి పోడు భూములలో గుంటలు తీసి గింజలు వేసి పండించుకునే పరిస్థితిలో మేము వాళ్ళకు అండగా ఉండాలనేదే ఉద్దేశంతో వాళ్ళకు అండగా వండుకుంటూ అప్పటి నుండి ఇప్పటి వరకు మేము చేస్తూ. చాలా పాటలు పాడిండు. మీకు నాగన్న గారు పాడిన పాటలు ఏది బాగా అమితంగా ఇష్టం అనిపించింది? నాగన్న గారు పాడిన పాటలు, రామనరసయ్య గారు పాట బాగా పాడేవాడు. రామనరసయ్య గారి పాట గుంటూరు జిల్లా అంగడి చెన్నయ్య గారు రాశారు. ఆ పాటని మన అరుణోదయ రామారావు గారు దాన్ని ట్యూన్ చేసి ఆయన ఒక్కసారి పాడాక ఈ నాగన్న గారు కూడా అదే పద్ధతిలో పాడుతూ ఆ పద్ధతిలోనే నడిచింది. అదేవిధంగా పాట కానీ బుర్రకథ కానీ బాగా ఉత్సాహంగా వచ్చింది. అదే నచ్చిన పాట అనేది. ఆ తర్వాత వీరగాథల పాడరా అనేది కానూరు వెంకటేశ్వరరావు గారు రాసిన అరుణోదయ నాయకుడు ఆయన రాసిన పాటని అది కూడా ఎక్కువ పాడేవాడు. అది రామనరసయ్య బుర్రకథ, రామనరసయ్య గారి పాట కూడా బాగా పాడేవాడు. అదే అంటేనే బాగా ఇష్టం ఉంటుంది. అందుకనే ఆ పాటతోటే. ఇప్పుడు భౌతికంగా లేడు నాగన్న గారు భూమి మీద. సమాజానికి ఏమి చెప్పిపోయిండు? సమాజానికి ఏం చెప్పిపోయిండు? సమాజానికి నువ్వు కూడా అట్నే పని చెయ్యి, మన ఇద్దరం ఎలాగ చేసినామో అదే పద్ధతుల్లో నువ్వు కూడా చెయ్యి అని చెప్పటం జరిగింది.